చిరంజీవి గారు, చిరంజీవి చిన్ని కృష్ణ కాంబినేషన్ కోసం జనం చూస్తున్నారు. నేను అవును. ఒకసారి మా ఇంట్లో అడిగానండి, ఆ! సార్ ఎప్పుడు అని. సార్, అందరికీ నమస్కారం. ఇందాక గజల్ శ్రీనివాస్ గారు చాలా సినిమాలు ఉన్నాయి, అందులో నాకు ఆ సినిమా అంటే చాలా బాగా ఇష్టం. శుభలేఖ. వచ్చే యంగ్స్టర్ అదే శుభలేఖ. నేను చాలాసార్లు చూశాను సార్ అది. నేను అసలు ఎందుకంటే ఏంటంటే డైరెక్టర్లో విశ్వనాథ్ గారు అభిమాని. కె విశ్వనాథ్ గారు అంటే ప్రాణం నాకు. ఎందుకంటే ఆయన మీద ఒక బుక్ కూడా రాయాలనుకుంటున్నాను. ఎందుకంటే సోల్తో కథ రాసి సోల్ని అద్భుతంగా ఈ ప్రపంచంలో ఆవిష్కరించినటువంటి అతి గొప్ప దర్శకులు భారతదేశంలో చాలా మంది ఉండొచ్చు, కానీ నాకు తెలిసినటువంటి టాప్ ముగ్గురులో ఆయన ఒకడు. సో అందుకని ఆయన అంటే నాకు బాగా ఇష్టం. ఆయన డైరెక్ట్ చేసినటువంటి శుభలేఖ సినిమా మేము రాసిన అన్ని కథల కంటే 6 పాటలు 6 ఫైట్లు ఫార్మెట్ కంటే చాలా గొప్పది సార్. మీతో నేను ఏకీభవిస్తున్నానని చెప్తూ దాన్ని దర్శకత్వం చేసినటువంటి విశ్వనాథ్ గారిని, దాన్ని తీసినటువంటి నిర్మాత గారిని, దాన్ని గుర్తు చేసినటువంటి గజల్ శ్రీనివాస్ గారిని నేను మీ అందరికీ నమస్కరిస్తూ, యాక్ట్ చేసినటువంటి అన్నయ్యకి మళ్ళీ బర్త్డే శుభాకాంక్షలు తెలుపుతూ ఇంద్ర అండ్ ఇంద్ర 2. చాలా మంది రామారావు గారి పేరు పెట్టుకునేవాళ్ళు. కేసీఆర్ గారి అబ్బాయి కూడా తారక రామారావు, కేటీఆర్ అంటారు. నేను నా కొడుకు పేరు చిరంజీవి సార్, గజల్ శ్రీనివాస్ గారు. నా కొడుకు పేరు చిరంజీవి ఆకుల, అన్నయ్య పేరు చిరంజీవి కొణిదెల. ఇప్పుడు మీరు గూగుల్లో కొట్టండి, చిరంజీవి ఆకుల అని కొట్టండి, నా కొడుకు ఉంటాడు దాంట్లో. ఈజ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంజనీర్ ఇన్ న్యూయార్క్. కెనటికట్లో డ్యామ్ వర్క్ ప్లస్ అమెరికా ఒక ఎయిర్ బేస్ వర్క్, 2 వర్క్స్ చేస్తున్నాడు కొడుకు ఎట్ ది ఏజ్ ఆఫ్ 27 years. సో నా కొడుకు ఆ పేరు పెట్టుకున్నాను. నా మేనల్లుడు పుట్టాడు. నా మేనల్లుడు పుట్టినప్పుడు మా చెల్లికి డెలివరీ కొంచెం కష్టమైనప్పుడు డేట్ ఫిక్స్ చేయాల్సి వస్తే ఆగస్టు 20, 21, 22, 23 అనే స్ట్రగుల్లో ఉన్నాం చిలకలూరుపేటలో. అప్పుడు టాప్ మోస్ట్ వరల్డ్ ఫేమస్ డాక్టర్ అక్కడికి వచ్చారు. ఆయన ఏదో పని ఉంది చిలకలూరుపేటకి. ఆయన 23rd చేద్దాం, ఏం పర్లేదు అన్నారు. లేదండి 22nd చేయాలి, ఎందుకంటే మా అన్నయ్య పుట్టినరోజు అని. ఆగస్టు 22వ తారీఖు నా మేనల్లుడు పుట్టుకకి 1 రోజు ముందు ప్రీపోన్ చేశాను, నా సొంత చెల్లెలి యొక్క డెలివరీ కూడా. అంటే హృదయం నిండా, మనస్సు నిండా, ప్రతి అణువులోనూ ఆయన్ని ఇష్టపడుతూ పెరిగినటువంటి నేను. సో చెన్నై వెళ్ళాను, రజనీ గారితో పనిచేశాను, బాలకృష్ణ గారితో అంతకుముందు నరసింహనాయుడు చేశాను. ఎప్పుడు చిరంజీవి గారితో చేస్తానని ఎదురు చూశాను. ఇమ్మీడియట్గా నాకు సెకండ్ అవకాశమే నాకు ఇంద్ర వచ్చింది. వస్తే వదిలిపెట్టానా శ్రీనివాస్ గారు, వదిలిపెట్టానా అసలు ఎక్కడైనా? మీరు వదిలిపెట్టలేదని బి గోపాల్ గారే చెప్పారు, దర్శకుడే. ఇంద్ర వరకు భారతదేశంలో ఉన్న అది ఒక మహాకావ్యం అది. అవును. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రికార్డుల్ని చెరిపేయాలనే కాశీ వెళ్ళి, కాశీలో కూర్చొని, నాకు కాశీ విశ్వనాథుడు అంటే, గంగమ్మ తల్లి అంటే, ఆ యొక్క విశాలాక్షం అంటే, అన్నపూర్ణమ్మ దేవి అంటే నాకు చిన్నప్పటి నుంచి మా అమ్మ తీసుకెళ్లి ప్రాణం. అక్కడ కూర్చొని రాస్తాను అంటే ఆ రోజుల్లో నిర్మాతలు దత్తుగారు వాళ్ళు కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నన్ను, నా టీంని కాశీ పంపించారు. కథ పూర్తయిన తర్వాత దర్శకుడు, హీరో, ప్రొడ్యూసరు అందరూ అక్కడికి వచ్చి వినాలి. ఏది నా 2వ సినిమా సార్, ఈజ్ ఇట్ పాసిబుల్ టు మూవ్ ఫ్రమ్ హైదరాబాద్ టు వారణాసి టు లిసన్ స్క్రిప్ట్? ఓన్లీ చిన్ని కృష్ణ కెన్ డూ దట్. ఈ భూమి మీద అసలు జరగదు. వచ్చారు గోపాల్ గారు, అందరూ వచ్చారు, విన్నారు. అసలు సంతోషం ఆపలేకపోయారు అనమాట. అసలు ఎంత ఆపలేకపోయారంటే సైకిల్ స్టాండ్ లో వాడు కూడా లక్షాధికారి అయిపోతాడు, అంత బాగా చేసి వచ్చింది అనుకుంటున్నాను స్క్రిప్టింగ్. ఆ తర్వాత నాకు మరి రికార్డులు కొట్టాలి, మ్యూజిక్ జాగ్రత్తగా సెట్ అవ్వాలి, ఆ తర్వాత డ్యాన్స్ కంపోజిషన్స్ అన్ని చాలా జాగ్రత్తగా కూర్చోవాలి. అన్నిటికంటే ముందు బి గోపాల్ గారు, నాకు నరసింహనాయుడు ఆయనే చేశారు, ఇంద్ర ఆయనే చేశారు డైరెక్షన్. ఆయన నా మీద నమ్మకంతో పెట్టుకున్నది. అన్నయ్యకి చెప్పినప్పుడు అన్నయ్య ఫీల్ అయింది. అన్ని రికార్డులు వచ్చిన తర్వాత పరచూరు గోపాలకృష్ణ గారి మాటలు, దాంట్లో ఏంటి అశ్విని దత్ గారి ప్రొడక్షన్ వాల్యూస్,
మణిశర్మ గారి మ్యూజిక్, లారెన్స్ గారి కంపోజిషన్స్ అన్నీ కుదిరినాయి అనమాట. అందుకే మీకెవ్వరికి సార్ మీరు నమ్ముతారో నమ్మరో, నేను జస్ట్ 4 o'clock వారణాసి నుంచి ఇక్కడికి ల్యాండ్ అయ్యాను అనమాట. ప్రతి చిరంజీవి గారి పుట్టినరోజుకి నేను ఉదయాన్నే విశ్వనాథుడికి అభిషేకం చేసి గంగలో స్నానం చేసి వస్తాను. అది ఆయనకి కూడా ఇంతవరకు చెప్పలేదు సార్. ఎందుకు చెప్పలేదంటే, ఈ ప్రపంచంలో ఎవరైనా, శ్రీనివాస్ గారు మీరు చెప్పండి, ఒక ఇంద్ర రిలీజ్ అయిన తర్వాత రెగ్యులర్ గా హీరో ఇంటికి వెళ్ళటము, లేకపోతే ప్రొడ్యూసర్ ఇంటికి వెళ్ళటము, లేకపోతే దర్శకుడి ఇంటికి వెళ్ళటం జరుగుతుందా జరగదా చెప్పండి? అప్పుడు శివుడు గుడికెళ్ళి, ఇవాళ శివుడు గుడికెళ్ళి వారణాసిలో చేసేది కూడా జరగదు సార్ ఇది. ఎప్పుడైనా మనం ప్యాంపరింగ్ లోనో లేకపోతే పొగడ్తలతోనో అక్కడికి వెళ్ళి కూర్చోవటమో లేకపోతే భజనలు చేయటం వచ్చేస్తారు. మీరు అన్నయ్య కలిసినప్పుడు అడగండి, దత్తు గారిని అడగండి, గోపాల్ గారిని అడగండి. ఇంతవరకు ఐ నెవర్ స్టెప్డ్ ఇన్ టు ద ఎనీబడీస్ హౌస్ బికాజ్ ఆఫ్ 24 గంటలు నేను ఒక ట్రాన్స్లో ఉంటాను, 24 గంటలు నేను ఒక వర్క్లో ఉంటాను. అదే తర్వాత బన్నీతో చేసిన సినిమా మీకు తెలుసు, తర్వాత బన్నీ. నెక్స్ట్ ఇంద్రా 2 ఎలా ఉంటుందంటే, ఈ ప్రపంచం ఒక్కసారి ఉలిక్కి పడాలి, ఇంక్లూడింగ్ హాలీవుడ్. అంతకంటే చాలా గొప్పగా ఉంటుంది సార్. అవకాశం కోసం వెయిట్ చేస్తున్నాను. మళ్ళీ 70వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకున్నటువంటి అన్నయ్యకి, ఆయనని ఎలా చూడాలి అనుకుంటున్నారో ఈ విశ్వంలో ఉన్నటువంటి అందరికీ, మేధావులకి, గజల్ సింగర్స్కి అందరికీ కూడా ఒక్కసారి ఎట్లాంటి కాన్సెప్ట్ చేశావని వాళ్ళ హృదయాలను దోచుకోవాలి, ఇంటలెక్చువల్స్ హృదయాలను దోచుకోవాలి. అప్పుడే పుట్టినటువంటి 10th క్లాస్, ఇంటర్మీడియట్, కాలేజీకి వచ్చే పిల్లలు వీళ్ళందరూ ఇది దోచుకోవాలి. నా ఏజ్ గ్రూప్ వాళ్ళని ఆలోచింపజేయాలి, ఆడవాళ్ళని మైమరిపించాలి. ఇన్ని మిక్స్ చేసినటువంటి కథ ఆయన చెయ్యాలి. ఎట్టి పరిస్థితుల్లో అట్లాంటి కథలే చేయాలని మనస్ఫూర్తిగా సంకల్పిస్తూ, కోరుకుంటూ, అది నేను రాయకపోయినా పర్లేదు, ఎవరు రాసినా కూడా నాకు చూడాలి. ఓకే గజల్ శ్రీనివాస్ గారు. లేదండి, ఇంద్రా రాయాలంటే మీరే రాయాలి, మళ్ళీ ఆ బి గోపాల్ గారే రావాలి. చిరంజీవి గారితో కాంబో అది మ్యాండేటరీ కదా. అది